ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా కుక్కర్లో పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే హోటల్ స్టైల్లో సూపర్గా ఉండే పొంగల్ అయితే రెడీ అవుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనము ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పును మనము లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల పొంగల్కి మంచి వాసనతో పాటు రుచి కూడా మనకు బాగా వస్తుంది. ఇప్పుడు మనము వేయించిన పెసరపప్పుని బియ్యాన్ని బాగా కడుక్కొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇంతలో మనము పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలను సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి అందులో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, చిటికెడు ఇంగు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే నేను ఒక చిన్న సలహా ఇస్తానండి. ఇది నేను లైఫ్లో ఫేస్ చేసింది. మనం రోజంతా ఎంత బిజీగా ఉన్నా, మనకి ఎంత పని ఉన్నా కూడా కనీసం కొంచెం టైం అన్నా మన కోసం మనం కేటాయించుకోవాలి. మనం వర్క్ చేసేటప్పుడు మధ్యలో ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు నడవడం కానీ, ప్రశాంతంగా కూర్చొని టీ తాగడం కానీ, ఒక్క 10 నిమిషాలు మనము రిలాక్స్గా ఉంటే మన మనసుకు కూడా ఎంతో రిలాక్స్ ఉంటుంది. ఇప్పుడైతే పోపు వేగింది. ఇందులోకి మనము ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి బంగారు కలర్లోకి వచ్చేంత వరకు మనం బాగా వేయించాలి. వర్కింగ్ విమెన్స్ కొంతమంది పొద్దున్నే లేస్తూనే హడావిడిగా ఇంటి నుంచి బయలుదేరి టిఫిన్ తినకుండా పోతుంటారు. అలా టిఫిన్ తినకుండా పోవడం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. మన ఆరోగ్యం బాగుంటేనే మనము హ్యాపీగా ఉండగలము, మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని నీళ్ళన్నీ పక్కన వంచేసి మనము దీనిలోకి వేసేసేయాలి. ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఆ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నేనైతే వర్క్ అని చెప్పి నా గురించి నేను ఆలోచించుకోకుండా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఇలా ఎవరు ఫేస్ చేయకూడదనే నేను మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను. కాబట్టి మన కోసం కూడా మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోయాలి. ఒక గ్లాసు బియ్యానికి మనము 5 గ్లాసు చొప్పున నీళ్లు పోయాలండి. మనము ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, దానికి 5 గ్లాసుల నీళ్లు పోసి అర గ్లాసు మనము పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 2 గ్లాసులు, మొత్తం 7 గ్లాసుల నీళ్ళు అయితే అందులోకి వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం వెంటనే కుక్కర్ అయితే మూత పెట్టకూడదండి. అలా పెడితే నీళ్ళన్నీ బయటికి వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది కొద్దిగా ఉడికిన తర్వాత బియ్యము కుక్కర్ మూత పెట్టాలి. చూడండి బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనము కుక్కర్ మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించాలి. మనం ఏదైనా ప్రతి పనిని ముందుగా ప్లాన్ చేసుకుంటే మనకి టెన్షన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఏం వంట చేసుకోవాలి అని ఆలోచించుకునే బదులు మనం ముందు రోజే రేపు ఏదైతే చేస్తామో దానికి సంబంధించి ఈరోజు ముందు రోజే మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి ఉదయం చాలా టైం అయితే ఆదా అవుతుంది. 5 విజిల్స్ రాగానే మనము కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా తీసేయాలి. అలాగే పెట్టకూడదు. తీసేసి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి చాలా టేస్టీగా ఉండే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.